నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, రాశి ఫలాలు చూసుకోవటం అనేది అందరికీ అలవాటైన విషయమే కదా. గోచారం పరిస్థితుల రీత్యా ఎట్లా ఉండబోతుంది అంటే, ఇప్పుడు బాబు ఈ రూట్లో ముళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేదే గోచారం కాబట్టి. సో ఒక మంచి పాత్ని చూపిస్తుంది. అయితే దీంట్లో రకరకాలుగా అంటే అస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు అది సైన్స్ ఏమో కానీ, వైల్ ఇట్ ఈస్ అప్లయింగ్, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అని అంటూ ఉంటారు. సో ఎవరి వాళ్ళ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ని బట్టి వాళ్ళు వాళ్ళ ప్రిడిక్షన్స్ని ఇస్తూ ఉంటారు. ఒకరికి మ్యాచ్ కాకపోవచ్చు. అయితే కొంతమంది నిర్దిష్టంగా కొంతమందిని ఫాలో చేస్తూ ఉంటారు. అవి డెఫినెట్గా ఒక్కొక్కసారి మ్యాచ్ అవుతూ ఉంటాయి, బాగుంటుంది. అయితే మాకేంటోనండి రాశి ఫలాలు చూస్తున్నాం కానీ ఎప్పుడు ఏమీ మ్యాచ్ అవ్వవు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో చెప్తూ ఉంటారు కానీ అవి ఏం అవ్వవు అని అంటూ ఉంటారు. ఎందువలన అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే అసలు రాశి ఫలాలు ఎవరెవరు చూసుకోవచ్చు, ఎవరు ఫాలో చేయొచ్చు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్? ఎవరైనా చూసుకోవాలి, చూసుకొని దాని మీద డిపెండ్ అవ్వకూడదు కదా. మనకి జ్యోతిష్యం అనేది అడ్వైజరీ సైన్స్. జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే వెలుగుని మనకి టార్చ్ లైట్ లాగా ముందే ఉందో చూపించేది. దీన్ని మనం అడ్వైజరీ సైన్స్ కాబట్టి మన నక్షత్రం ప్రకారం, మన రాశి ప్రకారం ఏమున్నాయో గోచార ఫలితాలు వివిధ రకాల జ్యోతిష్యులు వాళ్ళు నేర్చుకున్న పద్ధతులను అనుసరించి వాళ్ళు చెప్తుంటారు. ఇందులో ఏ ఒక్కళ్ళ ఇది ఉండదు. ఆ ప్రిడిక్షన్స్లో ఒక్కొక్కళ్ళకి అంటే ముఖే సరస్వతి అన్నట్టుగా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తూ ఉంటారు. దీంట్లో హంసక్షీర న్యాయంలో లాగా మనకి ఏం పనికి వస్తాయి, మనం దేనికి రిలేట్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. పైగా ఓన్లీ గోచార ఫలితాలను బట్టి మాత్రమే మన జీవితం ఆధారపడలేదు. మన వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది కదా, గ్రహచారం కూడా ఉంటుంది. గోచారము గ్రహచారం రెండు సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. దీంట్లో ఏంటంటే మనం తీసుకునే కోణం ఏదైతే ఉందో దాన్ని ఒక సలహా కింద మనం జాగ్రత్త పడడానికి, మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి, రాబోయే ఇబ్బందుల నుంచి మనం సేఫ్ గార్డ్గా రక్షణ పొందడానికి ఇవి చెప్తున్నప్పుడు మీకు ఎవరు చెప్తే నచ్చితే మీకు నచ్చిన వాళ్ళు వినండి, అన్నీ వినొచ్చు. ఎవరు చెప్పేది తప్పు కాదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళకి తోచిన ఒపీనియన్ని వాళ్ళు మీతో షేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం తీసుకునే కోణం, మన దృక్పథం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చక్కటి ఒక కథ రూపంలో మనం చెప్పాలంటే, ఇద్దరు ట్విన్స్, రాముడు లక్ష్మణుడు, లేదా రామయ్య లక్ష్మయ్య, రామయ్య కృష్ణయ్య అనుకోండి, ఇద్దరు ట్విన్స్ రైతులు. వాళ్ళ ఉగాది పంచాంగ ఫలితాల్లో వాళ్ళు ఇద్దరిది ఒకటే, ట్విన్స్ అన్నప్పుడు ఇద్దరిది ఒకటే నక్షత్రం, ఒకటే రాశి కదా. సో వాళ్ళ ఉగాది గోచార ఫలితాల్లో వాళ్ళు విన్నది ఏంటంటే, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయి, పంటలు సరిగ్గా పండవు, పంటల్లో నష్టాలు వస్తాయి, అధిక దిగుబడి రాదు అనే ఇత్యాది అంశాలని, జ్యోతిష్యులు చెప్పిన అంశాన్ని ఒకటే నక్షత్రానికి చెందిన వాళ్ళు, ఒకటే రాశికి చెందిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం, మానవుడి మేధస్సు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, రాముడు అనే అతను సరే ఈ సంవత్సరం ఎలాగూ పంట సరిగ్గా రాదు కదా, వర్షాలు సరిగ్గా పడవన్నారు అని బద్ధకంతో, లేజినెస్తో, ప్రొకాస్టినేషన్తో తన ధర్మాన్ని తను నిర్వర్తించకుండా, తను చేయాల్సిన పనులు తను చేయకుండా, చేస్తున్న ప్రతిసారి చేసే వ్యవసాయాన్ని కూడా పక్కన పెట్టి, ఇంకా చేసిన ఉపయోగం ఏముంది, ఎలాగూ రాదన్నారు, వర్షాలు పడవన్నారు, ఇంకా మళ్ళీ విత్తనాల డబ్బులు కూడా ఎందుకు వేస్ట్ అనే వ్యవసాయం చేయలేదు. వేరాజ్ కృష్ణయ్య వచ్చేసరికి ఏం చేశాడు, ఓహో ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయా, అందుకని మనం ఏం చేయాలంటే పొలంలో 4-5 ఇంకుడు గుంతలు తీసి, ఎప్పుడు వర్షం పడితే అప్పుడు నీళ్లు దాంట్లో నిండడానికి, నిల్వ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని, నాణ్యమైన విత్తనాలు చూసుకొని, అలాగే పంట ఇలాంటి పరిస్థితుల్లో ఏ పంట వేస్తే బాగుంటుందో బాగా ఆలోచించి పెద్దవాళ్ళని సంప్రదించి ఆ టైంలో వేసి తను వ్యవసాయం చేసి పంటను తెచ్చుకున్నాడు.
అద్భుతమైన క్రాప్ రాకపోయినా తనకి నష్టం లేకుండా మంచి పంటే వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఈ రామయ్యకి ఏం జరిగింది? చేస్తున్న వ్యవసాయం చేయకపోగా ఆ, వచ్చే నష్టం ఎలాగో వచ్చింది. వ్యవసాయం చేయలేదు కాబట్టి నష్టమే వస్తుంది, ఆఫ్ కోర్స్ ఆదాయం లేదు. లేదు. పైగా సర్వైవ్ అవ్వడానికి మళ్ళీ కొత్తగా ఏదన్నా అప్పులు చేయాలి, ఇదో భారం. అదే కృష్ణ ఏం చేశాడు? తనకి తగినంత పంట వచ్చింది, అదనపు భారం అతని మీద పడకుండా, అదనంగా ఈ సంవత్సరం ఉన్న గడ్డు పరిస్థితుల్లో అదనపు భారం అతని మీద పడకుండా అతను చేసిన పనికి అతనికి ఫలితం దక్కి చక్కగా పంట చేతికి తెచ్చుకున్నాడు. ఆ పంట నమ్ముకొని ఆ సంవత్సరం సర్వైవ్ అయ్యాడు. అంటే దీంట్లో మనం తీసుకోవాల్సిన విధానం ఇదే జరుగుతుందా, ఇట్లాగే జరుగుతుందా, నాకు మ్యాచ్ అవ్వలేదు, నాకు ఎందుకు ఈయన చెప్పేది నాకు మ్యాచ్ అవ్వదు, ఆయన చెప్పేది నాకు మ్యాచ్ అవుతుంది. ఎవరు చెప్పే దాంట్లో అయినా మీరు చేస్తున్న పని ఏవైతే ఉంటుందో, వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మీ జీవితానికి తగిన విధంగా ఆ సలహాని స్వీకరించి అందుకు తగిన జాగ్రత్తలు మనం తీసుకొని అందుకు తగిన ఏర్పాట్లను మనం ముందు జాగ్రత్తగా చర్య చేసుకుని ఉంటే భారం అనేది పడకుండా అదనపు భారం పడకుండా అప్పులు పాలవకుండా ఉంటాం. ఇది చక్కటి మన జ్యోతిష్యాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే దానికి. అంతేగాని నాకు ఆయన బాగా చెప్పాడండి, నీకు మచ్చలు ఎక్కడ ఉన్నాయో చెప్పాడు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఆయన చూడకుండా నాకు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాడండి, అద్భుతమైన జ్యోతిష్యుడు అండి అని అంటాడు. సో దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? రైట్. అందువల్ల జ్యోతిష్యాన్ని మనం అడ్వైజరీ సైన్స్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి, మనని మనం కాపాడుకోవడానికి, మనం రేపొద్దున భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు, వేయబోయే అడుగులకి ఒత్తాసుగా ఉండడానికి ఈ సలహాని మనం తీసుకొని ముందుకెళ్ళినట్టయితే ఎప్పుడు కూడా మనకి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. రైట్. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్డ్ సార్. ఎందుకంటే ఈదర్ మీరు అన్నట్టుగా మొత్తం అసలు దాంట్లోనే ఉండిపోతారు, దాంట్లోనే మునిగి తేలిపోవటం లైక్ రామయ్య. అదర్వైజ్ ఇవి లేవు, అసలు జ్యోతిష్యమే లేదు అని చెప్పి ఛాందసంతో ఉంటారు కొంతమంది. అట్లా కాదు, బ్యాలెన్స్ తో ఉండాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కదా లైఫ్ లో. చక్కటి కథ రూపంలో తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, బాగాలేదు ఓకే మీకు ఏలినాటి శని ఉంది ఇంకా బెంగ పెట్టేసుకుంటారు సార్. అట్లా ఇట్లా కాదు, అట్లాంటి చాలా మందిని చూశాను. సో అట్లా కాకుండా చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే మన సనాతన ధర్మంలో సమస్యతో వదిలేలేదు మన పెద్దవాళ్ళు, దాని పరిష్కారాన్ని కూడా చెప్పారు. సమస్య నీ మీదకి వదిలేసి ఇది నీ సమస్య అని చెప్పి వదిలేలేదు, అందుకు ఏం చేయాలో కూడా చెప్తున్నారు, అది చేసుకోవాలి. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. ఆయుష్మతి భవ.